రైతు సోదరులకు స్వాగతం. కృష్ణా నదిలో వరద ప్రవాహం, ఆల్మట్టి డ్యాంకి ఇన్ఫ్లోస్, జూరాల నుంచి అవుట్ఫ్లోస్ శ్రీశైలం ప్రాజెక్టుకి ఎంత ఉన్నాయి, శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి గేట్లు లిఫ్ట్ చేసి నాగార్జున సాగర్కి ఎంత వాటర్ రిలీజ్ చేశారు అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. కృష్ణా నది ప్రవాహం కొనసాగుతూ ఉంది. అయితే గతంతో పోల్చుకుంటే కొంచెం తగ్గింది. ఆల్మట్టి డ్యాంకి 65,000 క్యూసెక్ల ఇన్ఫ్లోస్ వస్తూ ఉన్నాయి. ఆల్మట్టి డ్యామ్ నుంచి మాత్రం 49,000 క్యూసెక్లు నారాయణపూర్కి రిలీజ్ చేశారు. ఆల్మట్టి, నారాయణపూర్ రెండు ఇప్పటికే పూర్తిగా నిండిపోయాయి. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతూ ఉన్నా ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్ కింద కూడా వాళ్ళు ప్రతిరోజు ఒక 2 TMC దాకా కాలువలకు రిలీజ్ చేసుకుంటూ ఉన్నారు. ఇక నారాయణపూర్ నుంచి జూరాల ప్రాజెక్టుకి 56,000 క్యూసెక్ల వరద వచ్చి చేరుతా ఉంది. జూరాల ప్రాజెక్టు కూడా ఎప్పుడో నిండిపోయింది. దాని ఫుల్ ట్యాంక్ కెపాసిటీ 13 TMCలు ఉంటే 11 TMCల దాకా వాటర్ ఉంది. ఒక 2 TMCల గ్యాప్ జస్ట్ కుషన్ పెట్టుకున్నారు. ఇక 11 విద్యుత్ యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి ఒక 30,000 క్యూసెక్లు, 15 గేట్లు లిఫ్ట్ చేయడం ద్వారా మొత్తం మీద మరో 30,000 క్యూసెక్లు రిలీజ్ చేస్తూ ఉన్నారు. జూరాల నుంచి 65,000 క్యూసెక్లు శ్రీశైలం ప్రాజెక్టు చేరుతూ ఉంది. ఇక తుంగభద్రకి ఇన్ఫ్లోస్ కూడా కొంచెం తగ్గాయి. 29,000 క్యూసెక్లు ఇన్ఫ్లోస్ వచ్చి చేరుతా ఉన్నాయి. వచ్చిన వరద మొత్తాన్ని కిందకు వదిలేస్తూ ఉన్నారు. ఈ ఏడాది 80 TMCలకి పరిమితం చేయాలని డిసైడ్ అయ్యారు కాబట్టి 79.5 TMCలు వరద ఇప్పటికే ఉంది. ఇన్ఫ్లోస్ వచ్చినవన్నీ కిందకి రిలీజ్ చేస్తూ ఉన్నారు. కొన్ని కెనాల్స్ కూడా ఇప్పటికే సాగునీటి కోసం రిలీజ్ చేశారు. ఇక సుంకేసుల మీదుగా శ్రీశైలం ప్రాజెక్టుకి ఒక 29,000 క్యూసెక్ల వరద చేరుతా ఉంది. ఇక జూరాల నుంచి ఒకవైపు, సుంకేసుల నుంచి మరొక వైపు, మొత్తం మీద శ్రీశైలం ప్రాజెక్టుకి 87,000 క్యూసెక్ల దాకా వరద వచ్చి చేరుతా ఉంది. అయితే ఈ వరద క్రమంగా పెరిగే అవకాశం ఉంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పెద్ద ఎత్తున కురుస్తూ ఉన్నాయి. సాయంత్రానికి ఈ వరద మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టులో కనుక మనం వరదలు పరిశీలించినట్టయితే శ్రీశైలం 885 అడుగుల కెపాసిటీ గాను 882.9 అడుగులకి వరద చేరింది. ఇంకా కేవలం ఒక 2 అడుగులు ఆ గ్యాప్ ఉంది. 215.8 TMCల కెపాసిటీ గాను 206.9 TMCల వరద జలాలు ప్రస్తుతం శ్రీశైలంలో ఉన్నాయి. లెఫ్ట్ బ్యాంకులో ఉన్నటువంటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 35,000 క్యూసెక్లు, కుడిగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 32,000 క్యూసెక్లు, ఒక 67,000 క్యూసెక్లు విద్యుత్ ఉత్పత్తి ద్వారా నాగార్జున సాగర్కి రిలీజ్ చేశారు. 2 గేట్లు 10 అడుగులు ఎత్తివేయడం ద్వారా ఒక 36,000 క్యూసెక్లు రిలీజ్ చేశారు. మొత్తం మీద శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి 105,000 క్యూసెక్ల వరద నాగార్జున సాగర్కి చేరుతా ఉంది. ఇక శ్రీశైలం బ్యాక్ వాటర్లో పోతిరెడ్డిపాడుకి 20,000 క్యూసెక్లు, హంద్రీ నేబాకి 1,350 క్యూసెక్లు, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ 1,650 క్యూసెక్లు, మొత్తం మీద శ్రీశైలం బ్యాక్ వాటర్లో ఒక 24,000 క్యూసెక్ల వరకు అక్కడ బ్యాక్ వాటర్లో అవుట్ఫ్లోస్ ఉన్నాయి. ఇలా శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి కానీ, పోతిరెడ్డిపాడు కెనాల్కి కానీ మొత్తం మీద 125,000 క్యూసెక్లు పైగా అవుట్ఫ్లోస్ ఉన్నాయి. ఇక శ్రీశైలం ప్రాజెక్టులో కూడా వాటర్ నిల్వ చేసే కెపాసిటీ ఏం లేదు. వచ్చిన వరదంతా విద్యుత్ ఉత్పత్తి ద్వారా గేట్లు ఎత్తివేయడం ద్వారా నాగార్జున సాగర్కి పంపించడం తప్ప. ఇక నాగార్జున సాగర్లో మనం పరిశీలించినట్లయితే 590 అడుగుల కెపాసిటీ కాను ప్రస్తుతం నాగార్జున సాగర్లో 574 అడుగుల వరద చేరింది. 312 TMCల కెపాసిటీకి 284 అడుగులకి TMCల వరద చేరింది. ఇంకా ఒక 25 TMCల వరకు నిల్వ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఎగువ ప్రాంతం నుంచి ప్రతిరోజు 12 TMCల వరద వస్తూ ఉంది. అయితే నాగార్జున సాగర్ నుంచి కూడా అవుట్ఫ్లోస్ ఉన్నాయి కాబట్టి ఒక TMC అక్కడ యూజ్ అవుతూ ఉంది. లెఫ్ట్ కెనాల్కి ఒక 4,000 క్యూసెక్లు, మాదారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్కి 1,350 క్యూసెక్లు, కుడికాల ఒక 4,500 క్యూసెక్లు రిలీజ్ చేశారు. మొత్తం మీద ఒక 9,000 నుంచి 10,000 క్యూసెక్ల దాకా నాగార్జున సాగర్ నుంచి కూడా అవుట్ఫ్లోస్ ఉన్నాయి. అయితే నాగార్జున సాగర్ నుంచి నేరుగా పులిచింతల ప్రాజెక్టుకి మాత్రం నీటిని రిలీజ్ చేయడం లేదు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి ప్రస్తుతం వస్తున్న వరద కొనసాగితే ఆదివారం గేట్లు ఎత్తడానికి అధికారులు సిద్ధం అవుతా ఉన్నారు. ఎందుకంటే ప్రతిరోజు ఒక 10 నుంచి 12 TMCల వరద వచ్చి చేరుతా ఉంది.
2 డేస్ కంటిన్యూ అయితే ఇక నాగార్జున సాగర్ కూడా 586 అడుగులకు చేరే అవకాశం ఉంది. ఒక 4 అడుగులు కుషన్ ఉంచుతారు కాబట్టి గేట్లు లిఫ్ట్ చేస్తారు. ఆ తర్వాత 2 రోజుల్లో పులిచింతల ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండే అవకాశం ఉంది. పులిచింతల ప్రాజెక్టుకి మొత్తం కెపాసిటీ 45 టీఎంసీలు అయితే ప్రస్తుతం 19 టీఎంసీల వరద ఉంది, జలాలు ఉన్నాయి. ఇన్ఫ్లోస్ కొంచెం 5,000 క్యూసెక్కుల దాకా ఉంది. నాగార్జున సాగర్ దిగువ పులిచింతల ఎగువ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇక పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీ కూడా నీటి విడుదల నిలిపివేశారు. ప్రకాశం బ్యారేజీ ఎగువ ప్రాంతంలో పులిచింతల దిగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతా ఉంది. ప్రకాశం బ్యారేజీ కింద కూడా 25 గేట్లు లిఫ్ట్ చేసి దాదాపు 25,000 క్యూసెక్కుల వరద సముద్రంలోకి రిలీజ్ చేశారు. కాలువలకే నీటి విడుదల తగ్గించేశారు. కేవలం ఒక 3,000 క్యూసెక్కులు మాత్రమే కాలువలకే రిలీజ్ చేస్తున్నారు. ఇక ఎగువ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వరద కొనసాగుతూనే ఉంది. మరో 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పెద్ద ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ తెలపడంతో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఇక నాగార్జున సాగర్ ఇంజనీర్లు కూడా సిద్ధమయ్యారు. ఆదివారం నాటికి గేట్లు లిఫ్ట్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో ఎగువ ప్రాంతాల నుంచి వరద పెరుగుతుందా తగ్గుతుందా అనే వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం.